తను గారి హౌస్ అమ్మగారి నోట్లో ముద్ద దిగుతుంటే హాయిగా ఉంటది. ఓకే డన్. ప్రపంచంలోనే బిలియనియర్స్ మనం టాప్ 10 అని చెప్పుకుంటూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారంట. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ సాటర్డే, వెల్కమ్ టు సాటర్డే వ్లాగ్. ఇవాళ వీకెండ్ స్పెషల్ వ్లాగ్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా అయితే ఉమా గారి ట్రిప్ అయితే మొత్తం అయిపోయింది. మడగాస్కర్ రేపు ఎల్లుండి వెళ్ళిపోతారు. సో ఇక్కడ తనాలోనే ఉన్నారు కదా, ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడు కలుస్తామో తెలీదు. సో అలాగే రమ్మని చెప్పాను అనమాట. ఇవాళ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే మీరు కామెంట్లో పెట్టారు కదా, హస్బెండ్తో వీడియో చేయండి. సో లాస్ట్ వీడియో హస్బెండ్తోనే పెట్టాను, చూసారా? చూడలేదంటే నేను ఇక్కడ అయితే లింక్ పెడుతున్నాను, కూడా చూడండి. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లెట్స్ స్టార్ట్ దిస్ వ్లాగ్. సాటర్డే కదా అండి, రియా అయితే సాటర్డే ఎవ్రీ మార్నింగ్ డాన్స్ క్లాస్కి వెళ్తుంది. ఏ డాన్స్ క్లాస్ అనుకుంటున్నారా? మన క్లాసికల్ డాన్స్ ఎలా ఇండియాలో ఎలా క్లాసికల్ డాన్స్ ఉంటుందో ఇక్కడ కూడా వీళ్ళకి బాలే డాన్సింగ్ అని క్లాసికల్ డాన్స్ నేర్పిస్తారనమాట. సో ఇక్కడైతే ఇండియన్ క్లాసికల్ డాన్స్ ఆప్షన్ లేదు, కానీ ఈ ఆప్షన్ అయితే ఉంది. అనుకున్నాం ఏదో ఒక డాన్స్ నేర్పించాలని చెప్పి ఆ డాన్స్ క్లాస్లో వేసామన్నమాట. Non, on va mettre dans la peau. On met dans la peau? Oui, on met, on met peau. Laisse-moi essayer. Je t'ai fait vidéo. Moi? Oui. Ok. Bonjour Robin. Bonjour madame. Ça va? Ça va bien, merci et vous? పేరు రోబే. తినొచ్చి గార్డెనింగ్ ఏమైనా ఉంటే, లేకపోతే కార్పెంటర్ వర్క్ ఏమైనా ఉంటే అన్నీ తినే చేస్తారు. సో తినని పిలిపించాను అనమాట. ఎందుకంటే ఇక్కడ గార్డెన్ ఏం లేదు మా విల్లాలో, గరాజ్లో. జస్ట్ ఎంట్రీ చేస్తే ఏం లేవన్నమాట. కొన్ని ఫ్లవర్స్ పెట్టేసి డెకరేట్ చేద్దామని చెప్తే వచ్చారు. ఇవాళ సాటర్డే కదా, ఈ వర్క్ అయితే చేసేస్తారు. ఇదంతా సైడ్ బిజినెస్ అనమాట, సైడ్ వర్క్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా అయితే ఒక విల్లాలో, ఒక అపార్ట్మెంట్లో పర్మనెంట్గా వర్క్ చేస్తారు. ఇక్కడికి వచ్చి ఏమైనా చిన్న చిన్న వర్క్లు ఉంటే ఎక్స్ట్రా ఇన్కమ్ కదా వీళ్ళకి, సో అలా పిలిపిస్తాం అనమాట. అలానే వచ్చారు. వీళ్ళు ఇలా హ్యాట్స్ వేసుకుంటారనమాట అండి సమ్మర్లో. ఇది మడగాస్కర్లో చాలా ఫేమస్ హ్యాట్స్ అనమాట. ఇది ఒక సైన్. వీళ్ళందరూ ఇలాంటి హ్యాట్స్ వేసుకుంటారు. వీళ్ళిద్దరూ అన్నతమ్ముళ్ళు అనమాట. ఇద్దరు వచ్చి వర్క్ చేస్తారు ఇవాళ. సో ఈ ప్లాంట్స్ అన్ని ఇక్కడ పెట్టాను అనమాట. ఇది వర్క్ అయ్యాక ఇక్కడైతే డెకరేట్ చేస్తాను, అయిపోయాక చూపిస్తాను. కాజు అన్నీ వేసాను. ఇదిగోండి బాస్మతి రైస్, ఇది పెట్టాను. తర్వాత ఇంకా ఇది అయిపోయాక కలపడమే. ఆల్మోస్ట్ రెడీ. ఏంటి ఈ అమ్మాయి ఇంత కూల్గా వర్క్ చేస్తుంది అనుకుంటున్నారా? లేదండి, నేను లేచింది మార్నింగ్ 5 o'clockకే. 5 to 5:30 బాబుని క్లీన్ చేయడం అదంతా జరుగుతుంది. తర్వాత నేను స్నానం చేసేసుకుంటాను. 6:45 కల్లా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. ఇవాళ సాటర్డే కదా, మరి రియాని ఎవరు రెడీ చేస్తారు? మా నాని అయితే 9 o'clock వస్తుంది. 8:30కే పాప వెళ్ళిపోతుంది డాన్స్ క్లాస్కి. సో పాపని రెడీ చేయడం అదంతా అయిపోయేసరికి 9 o'clockకి నాని వచ్చినాక పైకి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసుకోవడం, తర్వాత పూజ చేసుకోవడం అదంతా జరుగుతుంది. మేమందరం అయితే బిర్యానీ చాలా ఇష్టంగా తింటామండి. మా హస్బెండ్, పాప, నేను, అందరికీ బిర్యానీ అయితే చాలా ఇష్టం. అలాగా నేను ఎవ్రీ వీకెండ్ అయితే బిర్యానీ మోస్ట్లీ చేస్తానన్నమాట. 45 minutesలో నేను బిర్యానీ చేసేస్తాను. అన్నీ ప్రిపేర్ ఉంటే చాలా ఫాస్టే అయిపోతుంది బిర్యానీ. తను గారి హౌస్. హాయ్. For the second time or third time? సెకండ్ టైం. Second time.
Yeah. Third time. Third time. Yeah. Hi, Randy, how are you? welcome. Good. Do you like our video? I'm- Did you watch? ఫైనల్ గా మడగాస్కర్ యాత్ర మొత్తం కంప్లీట్ చేసి అయితే ఉమా వచ్చేసారు. ఇంత హ్యాపీగా కనిపిస్తున్నారు కానీ చాలా అలసిపోయి ఉంటారు. తెలిసి నేను వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాను, కొంచెం అందుకే బాగున్నాను. వెళ్లే ముందు కొంచెం ఫేస్ లో స్మైల్ Glow రావాలని ఉంది. చెప్పి చికెన్ బిర్యానీ చేసా. అది బాగుంటే స్మైల్ వస్తుంది, బాగాలేకపోతే తెలీదు. బాగోపోతే పరిగెత్తడమే, చూద్దాం రిజర్వ్ చేసుకోవడమే బాత్రూమ్ ని. తిందాం. చాలా మంది తిట్టారండి నేను మీతో ఇంటర్వ్యూ తీసుకుంటే ఏమో గానీ, ఎందుకంటే మీకు తెలుగు పదాలు కొన్ని రావు అని చెప్పి మీ నాన్నగారు ఎలా మరణించారంటే పత్యం సరిగ్గా చేయక, ఆ పత్యం ఓడేమో మీకు రాదు. నేనేమో నా ఛానల్లో మధ్యలో పత్యం మీ తమ్ముడికి మీరు మొదలు లాంటి వాళ్ళు ఇలాంటి హెల్ప్ చేశారన్నమాట తెలుగు వర్డ్స్ లో. వీలైతే తిట్టారు, వాయించి పెట్టారు నాకు. ఇప్పుడు ఇట్స్ ఓకే, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మిమ్మల్ని పరిచయం చేసుకోవటం వాళ్ళు. అలాగే వీళ్ళు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది, మీరు కూడా ఎలా అడాప్ట్ చేసుకున్నారనే విషయం సూపర్. అందరు హ్యాపీ అండి. సూపర్. నాకు ఉమా అంకల్ అంటే ఇష్టం. నాకు ఉమా అంకల్ ఇష్టం. ఓరి నాయుడు, నేర్పించాలి మీరు, తెలుగు నేర్పించాలి. తెలుగు లేకపోతే కష్టం. మీరు అది చెప్తున్నారు, మీరు కామెడీ సీన్లు సినిమాలు ఇలాంటి చూసినప్పుడు చాలా ఫాస్ట్ గా నేర్చుకుంటారు. వాళ్ళు ఫ్రీ సార్ మరి ఎక్కువ పెట్టదులేండి. వాళ్ళు ఎడిక్ట్ అయ్యారంటే నేను నా బ్లాగ్స్ నుంచి నేర్చేసుకుంటాను. చాలు మీ దగ్గర నేర్చుకో. ఇప్పుడు దాకా తిరిగిన దేశాల్లో ఫుడ్ కి నేను చాలా సఫర్ అవుతాను. నాకు మన తెలుగు ఫుడ్ తప్ప నాకు ఏది ఇష్టం ఉండదు, మన సౌత్ ఫుడ్ తప్ప. నార్త్ వెళ్ళినా కూడా సఫర్ అవుతాయి ఇండియాలో. అలాంటిది ఇలాంటి భోజనం దొరికినప్పుడు అసలు భలే ఉంటుంది. అన్నదాత సుఖీ భవ. అలాగే మన కోసం చాలా మంచి మంచి ఫుడ్ వండారు. ఇది చూస్తే ఇది వెజిటేరియన్ లాగా ఉంది. ఏమని పిలుస్తారండి? బ్లాక్ చెన్నా. ఇది బ్లాక్ చెన్నా. ఓకే, ఏమంటారు తెలుగులో? కొంపు శనగలు అంటారు. అదే అదిగోండి, ఆ శనగలతో చేసిన కర్రీ. అట్లాగే మనకి ఇష్టమైన పెరుగు తప్పకుండా ఉండాలి. అలాగే ఇదిగోండి మన హైదరాబాద్ బిర్యానీ రెడీ అయిపోయింది. జీడిపప్పు మసాలా మొత్తం బాస్మతి రైస్ తో నోరు ఊరుతుంది. ఒక పీకాలి. మంచిగా ముక్కలు చూస్తే మంచిగా ఉడికినట్టున్నాయి. చూసిన ముక్కలు ఫిష్ అనుకున్నాను ఫస్ట్. చికెన్. నాకు డౌట్ వచ్చిందండి, వాళ్ళు ఫిష్ తో బిర్యానీ చేస్తారా? ఫిష్ తో చేస్తారు బిర్యానీ, కానీ అంత చికెన్ బిర్యానీ అంత టేస్ట్ రాదు. చికెన్ బిర్యానీ. అట్లాగే ఉల్లిపాయలు కూడా పెట్టారు. మన నిమ్మకాయలు కూడా ఉన్నాయిగా. ఉన్నాయి. నిమ్మకాయ పిండుకోవాలండి. నిమ్మకాయ పిండుకుంటే ఆ పులుపు వచ్చి కమ్మగా నోట్లో ముద్ద దిగుతుంటే హాయిగా ఉంటది. ఓకే, డన్. ఇలాంటి నేను సర్వ్ చేస్తాను. ఉమా గారికి అయితే నేను చికెన్ బిర్యానీ పెడుతున్నాను. మీరు టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకేనా? చాలా సంతోషంగా ఉంది. చక్కగా మన ఇంటి భోజనం తినబోతున్నాను. ఆల్రెడీ 4 సంవత్సరాలు మన తను గారు హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి బిర్యానీ మట్టికి ఫస్ట్ క్లాస్ గా 10 సంవత్సరాలు ఉద్యోగం కూడా చేశారు కదా. ఆ ఉద్యోగం కూడా చేశారు 10 సంవత్సరాలు. తప్పకుండా బిర్యానీ బాగుంటుంది. మరి ఇందాక చెప్పలేదు, నాకు గుర్తు రావట్లేదు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. మన వ్యూవర్స్ అందరు ఇక్కడ చూస్తారు కదా, మొన్న ఇడ్లీలు అయితే ఇట్టుండి కొడితే అటు వెళ్ళిపోయినాయి. ఏంటండి అక్కడ ఉండే అమెరికా వచ్చారు, అడిగారు ఏంటి మాకు కనబడింది అంతే. ఇవాళ అయితే బాగుంటది కంపల్సరీ. నేను ఊరే తను గారిని ఎక్కిరిస్తున్నాను. ఇడ్లీలు అయితే బట్టి తమిళనాడు ఇడ్లీలు స్టిక్కీగా ఉన్నాయి. అవి ఎందుకు స్టిక్కీ వస్తాయని నాకు తెలియదు. బట్ ఆవిడ అంటే లేడీస్ తెలుసు కుకింగ్ ఎందుకని. ఎందుకన్నారు మీరు స్టిక్కీ ఎందుకు వస్తుంది? బ్యాటర్ అంటున్నాను. ఇడ్లీ మేకర్ లేదు, పాత్ర లేదు, అందుకే మంచి పాత్ర ఉంటే మనకి బాగానే వస్తుంది. అదే ఓకే సంగతి బాగుంది. అయితే మనం బిర్యానీ తిందాం. చక్కగా మన తను గారు వండిన బిర్యానీ. బిర్యానీ అంటే నాకు ప్రాణం. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఒక రెస్టారెంట్ ఉంది నాకు తెలిసిన రెస్టారెంట్, అక్కడికి వెళ్ళే తింటాను. కనీసం నెలలో 20 సార్లు తింటాను నేను శరణ్య అప్పటికప్పుడు అనుకుని వెళ్ళి. బానే ఉందండి, సూపర్ ఉందండి. జీడిపప్పులు వేసి అసలు అదిరిపోయింది. నాకు బిర్యానీ కారంగా ఉంటే ఇష్టం ఉండదు, సాఫ్ట్ గా ఉండాలి. మెత్తగా వెళ్ళిపోతుంది నోట్లోకి. 1 కేజీ అయినా తినొచ్చు ఇలాంటి బిర్యానీని. హ్యాపీ అండి, రియల్లీ హ్యాపీ అండి. ఇవాళ మీ వారు లక్కీ, చక్కగా తెలుగు భోజనం తింటున్నారు రోజు. అంతే తింటున్నారా అన్ని కూరలు? తనకి చికెన్ బిర్యానీ ఒకటైతే చెప్పండి. మీరు మడగాస్కర్ లో కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేశారు కదా, మీది ఒక మంచి ఎక్స్పీరియన్స్, ఇంకా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్. బ్యాడ్ అంటే ఒక ఎక్స్పీరియన్స్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ గుడ్, అలా అయితే షేర్ చేయండి. మడగాస్కర్ చాలా బాగుంది. రాగానే అనిపించింది ఏంటంటే, మొదటి విషయం పూర్ పీపుల్ బాగా ఎక్కువ కనపడ్డారు. వాళ్ళ లివింగ్ స్టైల్ చూసి చాలా బాధేసింది. కొంతమంది తినడానికి కూడా లేదు అనే పరిస్థితుల్లో ఉన్నారని తెలుస్తుంది పాపం. అలాగే మురికి వాడల్లో జీవించడం ఇట్లా ఎక్కువగా ఉందని. మళ్ళీ నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా విన్నాను.
ఈ ప్రపంచంలోనే బిలియనియర్స్ మనం టాప్ 10 అని చెప్పుకుంటూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారంట. కానీ వాళ్ళు లిస్ట్ లో నమోదు చేయకుండా సీక్రెట్ గా ఉంటారంట. అంటే అంత ధనవంతులు ఉన్నారంట ఈ దేశంలో. కరెక్ట్. కానీ ఎక్కువగా నిరుపేదతనం కనపడింది. 3,20,00,000 మంది జనాభాలో చాలా వరకు 90% పైన అని చెప్తాను నేను. అకామిడేషన్ అయితే కొన్ని ప్లేసెస్ లో, చాలా రిమోట్ ప్లేసెస్ లో అకామిడేషన్ కొంచెం కష్టమే కదా. మంచి లగ్జరీ హోటల్స్ అయితే లేవు. కరెక్ట్, లేవు. ఇంకా రూట్స్ ఎలా ఉన్నాయి? ఆ రూట్స్ అయితే చాలా డేంజరస్ గా ఉన్నాయి. మౌంటైన్ రూట్స్. అవును, అంతా మొత్తం మౌంటైన్స్ చూడటానికి వ్యూ సూపర్ ఉంది, కానీ మౌంటైన్ లో వెళ్ళే దారి చక్కగా లేదు. అంతే. దానివల్ల చాలా సఫర్ అయ్యాను అసలు. మళ్ళీ నేను నిజంగా చెప్తున్నాను, నేను ఎప్పుడు ఏ కంట్రీకి అనుకోలేదు, జీవితంలో మళ్ళీ ఈ దేశం రాకూడదు అనే ఫీలింగ్ కలిగింది. రోడ్ల వల్ల, వ్యూ వల్ల కాదు, పీపుల్ వల్ల కాదు. చాలా మంచి వాళ్ళు పీపుల్. ఒకవేళ ఎయిర్ వే తీసుకుంటే డైరెక్ట్ గా ఏరోప్లేన్ తీసుకొని, ఎందుకంటే ఇక్కడ అన్ని ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి అనుకుంటా. లేవు అన్ని ప్లేసెస్ కి అయితే లేవు, చాలా ప్లేసెస్ కి లేవు. అలాంటి ప్లేసెస్ మనం తప్పకుండా, కొన్ని ప్లేసెస్ కి అయితే తప్పకుండా మనం బై రోడ్ వెళ్ళాల్సిందే, వెళ్ళాలి, ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఆ బ్యూటిఫుల్ మౌంటైన్స్ గానీ, ఆ నేచర్ గానీ చాలా బాగుంది ఇక్కడ. అది అయితే ఇది ఒక చాలా యూనిక్ గా ఐలాండ్ అన్నమాట. ఇక్కడ అన్ని ఉన్నాయి కానీ అన్ని లేవు. కరెక్ట్. నేను మదగాస్కర్ ఎంజాయ్ చేయట్లేదు అనుకుంటున్నారు, సూపర్ గా ఎంజాయ్ చేశాను, బ్యూటిఫుల్ గా ఉంది. నేను మళ్ళీ రాకూడదు అనేది ఎందుకు ఫీల్ అయ్యానంటే రోడ్ల వల్ల. అంతే. ఇది ఇప్పుడున్న ఇంత జనరేషన్, మనం 2024 లో ఉన్నాం, ఈ జనరేషన్ లో కూడా వీళ్ళు కనీసం రోడ్డు కూడా లేదే అని బాధగా ఉంది. కాకపోతే జెమ్ స్టోన్స్ ఉన్నాయి, గోల్డ్ ఉంది, ప్రతి ఒక్కటి ఇక్కడ లేని మినరల్ లేదు, అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, యానిమల్స్ అన్ని యూనిక్ అన్ని ఉన్నాయి. కానీ జస్ట్ టూరిజం అంతగా బ్లూమ్ అవ్వట్లేదు ఇక్కడ, ఎందుకంటే రూల్స్ లేవు. ఈ ప్రపంచంలో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది, ఈ కంట్రీకి డేంజరస్ యానిమల్ లేదు, డేంజరస్ స్నేక్ లేదు. అంతే. మరి ఎలా బతికారు అప్పుడు అనిపిస్తుంది. అప్పుడులో మనం ఆఫ్రికా ఖండంలో యానిమల్స్ చంపుకు తినేవారంట, ఇక్కడ యానిమలే లేదు. మరి ఎట్లా వీళ్ళు సర్వైవ్ అయ్యారు అంటే ఎప్పుడో వీళ్ళు వ్యవసాయాన్ని కనుగొన్నారు. 2500 సంవత్సరాల నుండి ఉన్నారని చెప్పుకుంటున్నాం మనం ఈ దీవిలో. చాలా పెద్ద దీవి. ఒకటి అబ్జర్వ్ చేశారా, ఇక్కడ ఉన్న లేబర్ వర్క్ అయితే ఎవరైతే చేస్తారో చాలా కష్టపడుతున్నారు, చాలా హార్డ్ వర్క్. ఇంకా వాళ్ళ వర్క్ కూడా చాలా బాగుంటుంది, ఏదో చేసి వెళ్ళిపోవాలని కాదు, మెల్లిగా పర్ఫెక్ట్ గా చేస్తారన్నమాట. కానీ వేజెస్ చాలా తక్కువ వీళ్ళకి. అంతే కదా. అవును, అందుకే కదా మన తెలుగులో అన్నారు, ఆఫ్రికా అబ్బాయిని చేసుకోండిరా బాబు, లేకపోతే ఆఫ్రికాలో పనిచేసి తెలుగు అబ్బాయిలు చేసుకోండి, అమ్మాయిలు సుఖపడతారు. అమెరికా ఇవ్వడానికి కూడా మీరు ఆలోచించాలి, కానీ మీరు రివర్స్ లో చేస్తున్నారు అన్ని పనులు. ఆఫ్రికాకి ఇవ్వడానికి భయపడి అమెరికాకి పంపుతున్నారు, అమెరికాలో పిల్ల బాబు గొడ్డు జాగ్రత్త చేస్తున్నారు. అంతే. ఇంకొకటి అయితే చెప్పాలండి, మా సబ్స్క్రైబర్స్, నాది అంటే నార్మల్ గా వచ్చిన సబ్స్క్రైబర్స్ అంతా ఉమా గారి ఛానల్ నుంచే వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్, చాలా సపోర్ట్ ఇచ్చారు. వీడియోలు పెడుతున్నారు, అన్ని వీడియోలో కామెంట్ రాస్తారు, అంత టైం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఉమా గారు అయితే ఇవాళ వచ్చారు, మేబీ 2-3 days వెళ్ళిపోతారేమో. సో ఉమా గారు థ్యాంక్ యూ సో మచ్. మనం మంచి టైం స్పెండ్ చేసాము. ఇంకా మీ స్టోరీ నాతో కూడా తెలియజేయడం, మన నా ఛానల్ ప్లానింగ్ చేసామని అని కాదు, జస్ట్ న్యాచురల్ గా అయిపోయిందండి. అసలు 3 సంవత్సరాలు పట్టిందని చెప్పా కదా వీడియోలో, కలవాలి ప్లానింగ్ లేకుండా అయిపోయింది, అంత న్యాచురల్ గా. సో చూడండి, ఎవరు ఎప్పుడు కలుస్తారో ఎవరికి తెలియదు, డెస్టినీ. తను గారు రండి కలవండి, మమ్మల్ని మా వారిని కలవండి అంటే నాకు కుదరలేదు. ఎప్పుడు స్కిప్ చేశాను. ఆ వెస్ట్ ఆఫ్రికా 2-3 సార్లు వెళ్ళినప్పుడల్లా. కానీ నేను మదగాస్కర్ లో దిగంగానే కామెంట్ పెట్టారు, నేను తానాలో ఉన్నానండి అని చెప్పి షాక్ అయ్యాను. అది అంటే ఇప్పుడు రాసి పెట్టింది చూసారా, ఆ టైం రావాలి ప్రతి ఒక్కదానికి, అంత మన చేతిలో లేదు. అంతే. సో అండి, ఈ వీడియో అయితే ఇక్కడ నుంచి ఎండ్ చేసేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మమ్మల్ని, మంచి విషయాలు మీకు తెలియజేస్తూ ఉంటాము. మీరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇంట్లో కూర్చొని. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. లవ్ యూ ఆల్. బై.